ఈ రోజున దేవుడు ఏం చెబుతున్నాడంటే, బైబిల్‌లో మనం చూస్తే, బైబిల్‌లో గొప్ప గొప్ప ప్రవక్తలందరూ పాత నిబంధనలో చూస్తే, వాళ్ళు ఒకప్పుడు చేసిన పని ఒకటే. ఏంటో తెలుసా? గొర్రెల్ని కాయటం. మోషే ఏం చేశాడు? ఎవరి గొర్రెల్ని, ఎవరి ఎవరి మందని? ఇత్రో ఎవరు? తన మామ. ఇత్రో అన్యుడు. దావీదు ఏం చేశాడు? దావీదు కూడా గొర్రెలు కాసిన వ్యక్తే. వీళ్ళందరికీ చాలా ట్రైనింగ్ ఉందంట. దేనికి? మందని నడిపించటంలో. హల్లెలూయా! నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా, నాకు కూడా గొర్రెలు కాసే ఉద్యోగం దొరికితే బాగుండు అనుకుంటా. ఎందుకు? గొర్రెల్ని కాస్తే మనకి కనపడనివి చాలా తెలుస్తాయి. మనకి కనపడని క్వాలిటీస్ ఉంటాయి కదా. సహనము, ఓర్పు, ఇంకా నడిపించటము, వాటిని ప్రొటెక్ట్ చేయటము, ఇవన్నీ చాలా ఉంటాయి. హల్లెలూయా! అందుకే ఇది దేవుడు ఏం చేశారంటే, దావీదుని ఎన్నుకున్నాడు. కానీ మోషేని ఎన్నుకోవటానికి ముందు ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. మోషేకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా? మోషేకి ఇచ్చిన ట్రైనింగు స్క్రిప్చర్స్లో కాదు. మోషేకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే గొర్రెల్ని కాయటంలో. ఎందుకు? మోషే ఎవరు అప్పటికే? ఐగుప్తు అపోస్తల కార్యముల గ్రంథంలో చదివితే ఏముంటుంది? ఐగుప్తు సకల విద్య యందు ప్రావీణ్యుడు. అంటే సకల విద్య వచ్చు ఎవరికి? మోషేకి. కానీ ఆ సకల విద్య జనాన్ని నడిపించడానికి కుదరదు. ఇప్పుడు నేనుంటే, నేను థియాలజీ చదివిన, థియాలజీలో పిహెచ్డి చేసిన, ఆ థియాలజీలో పిహెచ్డి జనాల్ని నడిపించడానికి కుదరదు. ఒకవేళ బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ చేసినా అది కుదరదు. బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేసినా అది కుదరదు. ఎంత సకల విద్య ప్రావీణ్యత ఉన్నా నాకు కుదరదు. దానికి ఒక దేవుడు ట్రైనింగ్ అనేది ఒకటి కావాలి. ఏంటది? అది 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 ఒక సహనాన్ని నేర్పించటము, ఒక క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మోషే ఉన్నాడు. మోషేకి ఒకరోజు దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు తగాదాడుతూ కనపడ్డారంట. తగాదాడుతూ కనపడితే ఐగుప్తీయుడు, ఇంకెవరు? ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు, వీళ్ళు తగాదాడుతూ కనపడుతుంటే మోషే వెళ్ళి ఏం చేస్తాడు? ఐగుప్తీయుడిని ఒక్క గుద్దుకే ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఒక గుద్దుకే చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇప్పుడేం చేయాలి? మోషేకి ఏం చేయాలి? అరే, నువ్వు ఒక గుద్దుకే చంపుతున్నావు, నువ్వు నా సేవలో ఉంటే బాగా పనికి వస్తావు అని చెప్పి దేవుడు హైర్ చేసుకోవాలా? ఒక గుద్దుకే చంపేవాడిని సేవలోకి తీసుకుంటాడు దేవుడు? తీసుకోడు. నీకు ఫస్ట్ ఏం చేయాలి? కోపము పోవాలి. కోపము పోతే కానీ నువ్వు సేవ చేయలేవు అని చెప్పి, కోపం పోవటానికి ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు తెలుసా? 40 ఏళ్ళు ట్రైనింగ్. 40వ సంవత్సరంలో గుద్దుకి చంపిన వ్యక్తి 80వ సంవత్సరంలో సేవలోకి వచ్చాడు. అంటే 40 ఏళ్ళు ఏం చేశాడు? అరణ్యములో మందని మేపుకుంటూ ట్రైనింగ్ అది. మందని మేపేటప్పుడు ఏం చేస్తుంది? అందరూ ఒకేలాగా ఉండరు. అన్ని మైండ్ సెట్స్ ఒకేలాగా ఉండవు. ఒక గదిలో ఒక 10 మంది ఉన్నారంటే ఆ 10 మంది మనస్తత్వం ఎలా ఉంటుంది? అందరిది ఒకేలాగా ఉండదు. ఆ 10 మందిని ట్యాకిల్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఈ వ్యక్తికి పిచ్చి పట్టిద్ది. దేనికి? ఆ 10 మనస్తత్వాలకి తగ్గట్టుగా ప్రవర్తించాలి ఇతను. అది కుదరదు. వాళ్ళని ఏమీ అనకూడదు, వాళ్ళని కొట్టకూడదు, కానీ వాళ్ళతో సహనంగా వ్యవహరించాలి. చిన్నపిల్లలతో కూడా అంతే. చిన్నపిల్లల్ని చూడండి, చిన్నపిల్లల మినిస్ట్రీ, ఇప్పుడు మేము చిన్నపిల్లల మినిస్ట్రీకి వెళ్ళాను కొన్నిసార్లు. వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చేశారు? ఒక 15 సంవత్సరాల నుంచి 22 ఏళ్ల వరకు, అంటే 22 ఏళ్ల దాకా పిల్లల్ని ఒక గ్రూప్ చేశారు. 12 నుంచి 14, 15 దాకా ఒక గ్రూప్ చేశారు. ఇంకా 4 ఏళ్ల నుంచి 11 ఏళ్ల దాకా ఒక గ్రూప్ చేశారు. ఈ 15 నుంచి 22 ఏళ్ల పిల్లలు మాట వింటారు. ఈ 15 నుంచి 22 ఏళ్ల పిల్లలు మాట వింటారు. 12 నుంచి 16, 17 ఏళ్ల పిల్లలు కూడా దాదాపు వింటారు. ఈ 4 ఏళ్ల పిల్లలు ఉంటారు కదా వీళ్ళు. ఈ 4 నుంచి ఎప్పుడైతే 11, 12 వీళ్ళు అస్సలు మాట వినరు. ఆ గ్రూపుని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలా? వీళ్ళకి చెప్పాలి, నేను 3 రోజులు వీళ్ళకే చెప్పాలి. వీళ్ళేమో ఒకడేమో ఇప్పుడే పాఠం మొదలు పెడదామంటే ఒక టాయిలెట్కి వెళ్ళాలంటాడు. అప్పుడే వచ్చింది వాళ్ళు, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అప్పుడే వస్తారు. సరే ఇప్పుడే మనం ఒక లెసన్ చెప్పుకుందాం అనగానేమో నాకు మంచినీళ్ళు అవుతున్నాయి బయటికి వెళ్తా అంటాడు ఒకడు.
ఇట్లా చాలా సహనంగా ఉండాలి. ఏదైనా అప్పు చెప్పించుకునేటప్పుడు కూడా చాలా తప్పులు చెబుతారు. చిరాకు పడితే కుదరదు. పిల్లోడు చెప్పినోడు ప్రతి మీద ఇలా చెబుతున్నాడు నా వల్ల కాదంటే కుదరదు. చాలా సహనంగా ఉండాలి. వాళ్ళకి ఒక వచనం ఇచ్చాం. ఏమిచ్చాం? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుంది అక్కడ? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది అప్పచెప్పమంటే కొంతమంది చెప్తున్నారు. ఒకడు వచ్చి ఏం చెప్తున్నాడు? భూమి ఆకాశములు ఆది యందు దేవుణ్ణి సృజించును అని చెప్తున్నాడు. అంటే ఏంటి? భూమి ఆకాశములంట దేవుణ్ణి సృజించినంట ఆది యందు. ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. చిరాకు పడకూడదు, వాళ్ళనేం అనకూడదు, చాలా సహనంగా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి. అంటే ఏంటి? ఇది ఒక ట్రైనింగ్ లాంటిది అనమాట. విసుక్కోకుండా ప్రొటెక్టివ్గా ఇలా చేస్తే ఏమవుతుందంటే అది అది ఒక ట్రైనింగ్ లాంటిది. అలాగే మోషేకు కూడా ఏం చేశాడు దేవుడు? ఒక ట్రైనింగ్ అనేది 40 ఏళ్ల పాటు ఇచ్చాడు. ఏంటి ఆ ట్రైనింగు? హ్యూమిలిటీ నేర్పించడం, అంటే దేనత్వము నేర్పించటము. ఒక్క గుద్దుకే చంపేసేటటువంటి కోపమున్న మోషేని భూమి అంతటి మీదలో ఇల్లంతటిలో మోషే ఎవరంట? నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం ఎవరు పొందుతారు చెప్పండి? అంటే అంత కోపం కలిగిన వ్యక్తిని కూడా దేవుడు ఎలా మార్చేశాడు? తన ట్రైనింగ్తో సాత్వికుడిలాగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కోప్పడే వాళ్ళని చూస్తే మీరు వాళ్ళని చూసి జాలి పడాలి. ఆమేన్. జాలి పడాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా సరిగ్గా ట్రైనింగు పొందుకోవట్లేదు అని చెప్పి జాలి పడాలి అంతే. దేవుడి శిక్షని సరిగ్గా తీసుకోవట్లేదు అంతే. వాళ్ళని చూస్తే భయపడకూడదు. వాళ్ళని చూస్తే ఏం చేయాలంటే పాపం దేవుని ట్రైనింగ్ సరిగ్గా లేదేమో అని చెప్పి మనం జాలిపడాలి కోప్పడే వాళ్ళని చూసి. ఇప్పుడు వాళ్ళు కోప్పడ్డారని మనం కోప్పడితే అది ఏమవుతుంది? తిరిగి పెద్ద గొడవే అవుతుంది, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మోషే ఇట్లా చేశాడంట. మోషేని ఏం చేశాడు? తీసుకెళ్ళి గొర్రెల కాపరిని చేశాడు. గొర్రెలను కాసుకునే వ్యక్తిని చేశాడు. ఇప్పుడు ఒక గొర్రెని తీసుకొని కూర్చోబెడితే ఇంకోటి అడ్డుపోతుంటుంది. దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని తెచ్చుకునే లోపు ఇంకోటి ఇడిపోతుంది, దీన్ని తెచ్చుకోవాలి. వీటన్నిటిని సమకూర్చాలి. ప్రతిరోజు వాటికి మేత పెట్టాలి, ప్రతిరోజు వాటిని సంరక్షించాలి, పోషించాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసి 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 ఒక టైం వచ్చింది. ఏంటి ఆ టైం అంటే ఇంకా వ్యక్తిలో కోపం అనేది ఏమాత్రము లేదు అనే టైం వచ్చిన తర్వాత వెంటనే దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ తర్వాత సేవలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కోపపడ్డాడు, కానీ అది మనిషిని చంపేసేంత కోపం కాదు అది. ఏంటి? ప్రతిసారి వచ్చి అడుగుతూ ఉంటే విసుకొచ్చి ఏమంటాడు? ద్రోహులారా. ఏమంటాడు? ద్రోహులారా అంటాడు. ఆ మాట అన్నందుకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి శిక్ష అనేది వేస్తాడు. అందుకే ఏంటంటే ఇది ఏదో ఆషామాషిగా చేసే పని కాదు. ఇదేంటంటే చాలా సహనం అనేది ఉండాలి. పేషెన్స్ అంట. పేషెన్స్ అంటే ఏంటంటే సహనము, ఓర్పు అనేవి ఇవన్నీ చాలా ఉండాలి. అందుకే ఇప్పుడు దావీదును కూడా చూస్తే, ఇప్పుడు ఈ కీర్తన రాసింది ఎవరు? 23వ కీర్తన పైన హెడ్డింగ్ ఏముంది చెప్పండి? దావీదు కీర్తన. దావీదు కీర్తన అంటే ఏంటి? దావీదు రచించిన కీర్తన. ఇప్పుడు మనం చదువుతున్నాం ఈ కీర్తనని. అయితే మనం ఏం చేయాలి? కీర్తన అంటే ఏం చేయాలి? మనం చదవాలా? పాడాలా? పాడాలి. కీర్తనని మనం చదవకూడదు, పాడాలి. కానీ మనకి మామూలు పాటలే సరిగ్గా మనకి పాడటం రాదు. ఇంకా కీర్తనలు పాడటం అంటే ఇప్పుడు ప్రతి వారం లేచి నిలబడి కీర్తన చదువుతారు. చదవకుండా ఒక మెలోడీ లాగా పాడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కానీ సరిగ్గా పాడాలి. మనకు రాదు కాబట్టి ఏం చేస్తాం? మనము చదువుతాం. హల్లెలూయా. ఈ కీర్తనల్ని పాటలుగా రాసిన వ్యక్తులు కూడా ఉన్నారు. తెలుగులో కూడా ఉన్నాయి పాటలు, తెలుసా మీకు? తెలుగులో కీర్తనలు కూడా పాటల్లా పాడతారు. కొన్ని సంఘాల్లో పాడతారు పాటల్లాగా. మీరు చూస్తే యెహోవా నా కాపరి అని దీన్ని కూడా ఏం చేస్తారంటే ఒక పాటలాగా పాడతారు. ఈ కీర్తన అంతటిని కూడా ఒక పాటలాగా పాడతారు. బైబిల్లో పాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా. బైబిల్లో మొట్టమొదటి పాట ఏంటో తెలుసా మీకు? నిర్గమాకాండము 15వ అధ్యాయము. ఎవరు మ్యూజిషియన్? ఎవరు అక్కడ? మిర్యాము. బైబిల్లో మొట్టమొదటి పాట అది. ఆమేన్. ఆ పాట ఏంటి? విమోచనను గురించిన పాట. విమోచన బైబిల్లో మొదటి పాటలాగా అనిపించేది ఇంకోటి ఉంది. ఏది? ఆదికాండంలో ఉన్న పాట. కానీ అది పాట కాదు. ఏంటి? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడను. చూడండి ఎంత అద్భుతంగా ఆయన అప్పటికప్పుడే ఒక కవితని ఎంత అద్భుతంగా చెప్పాడు. హల్లెలూయా.
అసలు ప్రపంచంలో తన భార్యను కలుసుకున్న వ్యక్తుల్లో అద్భుతంగా కలిసింది ఎవరంటే ఆదామే. ఎందుకు? నిద్రపోయాడంట. నిద్రలేచి చూసేసరికి కళ్ళెదురుగా ఉందంట. ఎవరు? హవ్వ. నిద్రపోయి లేచేసరికి ఉందంట. ఎవరికైనా అలా ఉంటుందా? నిద్రపోయి లేచేసరికి, కళ్ళు తెరిచేసరికి కళ్ళెదురుగా తమ కాబోయే భార్య ఎవరికైనా కనపడుతుందా? ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి అలా కనపడితే. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి అవకాశం లేదు. హల్లెలూయా. పెళ్ళి కాని వాళ్ళకి ఒక అవకాశం ఉంది. ఏంటో తెలుసా? దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను కూడా నిద్రపోయి నేను కళ్ళు తెరిచేలోపు నా ఎదుట నా భార్య కనపడేటట్టు చేయాలి ఎప్పుడైనా సరే. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అది. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, బైబిల్లో పాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ కీర్తనలో చూస్తే ఏమవుతుందంటే మనకి, యెహోవా నా కాపరి, నాకేం కలగదు? లేమి కలగదు. దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకేం కలగదంట? లేమి కలగదు. హల్లెలూయా. కొంతమంది యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అని చదువుతున్నారు. నేను చూసా కొంతమందిని, ఏమీ కలగదంట. అంటే ఏమీ కలగదు కాదు, అది లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ ల్యాక్. అంటే దేవుడు కనుక నీకు కాపరిగా ఉంటే యు విల్ నాట్ బి ల్యాకింగ్ ఎనీథింగ్. మీకు కొదువుగా ఉండేది ఏమీ ఉండదు మీకు మీ జీవితంలో. హల్లెలూయా. ఎప్పుడు? దేవుడు మీకు కాపరిగా ఉన్నప్పుడు. వెన్ గాడ్ ఈజ్ యువర్ షెపర్డ్ యు విల్ నాట్ బి ల్యాకింగ్ ఎనీథింగ్ అని చెప్పి ఇక్కడ మనకి మాట్లాడతారు. అంటే ఇది దావీదుకి ఒక కాపరి హృదయం తెలుసు. ఎందుకంటే డేవిడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ షెపర్డ్. ఎవరంట? దావీదు తనంతట తానే ఒక కాపరి కాబట్టి డేవిడ్ నోస్ ద హార్ట్ ఆఫ్ ఎ షెపర్డ్. దావీదుకి తెలుసు ఈ ఈ యొక్క మందని పాడు చేయటానికి చాలా రకాలైనవి ఉంటూనే ఉంటాయి ప్రపంచంలో. ఏ మందని? ఈ యొక్క షెపర్డ్, ఈ గొర్రె మందని పాడు చేయడానికి చాలా ఉంటాయి. చూడండి, గొర్రెలకి ఇంకా వేరు వేరు వాటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గోటు ఉందనుకోండి, గోటు అంటే మేక ఉందనుకోండి, మేకలు ఎలా ఉంటాయి చెప్పండి? మేకల్ని కాసే వాడు ఎలా, మేకల్ని కాసే విధానం ఎలా ఉంటుంది? గొర్రెల్ని కాసే విధానం ఎలా ఉంటుంది? మేకలు ఎలా ఉంటాయి? తల నిటారుగా పెట్టి బాగా గర్వంగా ఉన్నట్టు కనబడతాయి. కానీ గొర్రెలు ఎలా ఉంటాయి? తలంచుకొని దీనత్వంగా ఉంటాయి. మనం అనుకోవచ్చు మేకలు చాలా స్మార్ట్ అంట. అంటే చాలా స్మార్ట్ అంటే ఏంటి? చాలా జ్ఞానం కలిగినవి. కానీ గొర్రెలు అంత జ్ఞానం కలిగినవి కాదు. కానీ జ్ఞానం లేని గొర్రెగా ఉండి ప్రభువు నాకు కాపరిగా ఉంటేనే నాకు ఇష్టం, కానీ జ్ఞానం కలిగిన మేకలాగా ఉండి ప్రభువు నాకు కాపరిగా లేకపోతే నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, జ్ఞానము లేకపోయినా సరే ప్రభువు నాకు కాపరైతే ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. జ్ఞానం ఉంచుకొని ప్రభువు నాకు కాపరిగా లేకపోతే అది నాకు అస్సలు వద్దు, అవసరమే లేదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న మాట, ఇప్పుడు చూడండి ఒక మాట ఏమంటాడంటే, మనము పేతురు రాసిన పత్రికకి మనము వస్తే, పేతురు ఎవరు? పేతురు వృత్తి ఏంటి? చేపలు పట్టేటటువంటి ఒక వ్యక్తి, మత్స్యకారుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. మనం ఎలా తప్పామంట? దారి ఎలా తప్పిపోయామంట? మనము గొర్రెల వలె దారి తప్పాము. కానీ ఇప్పుడు మనం ఎటు తిరిగాము? ఎవరి వైపు మళ్ళాము? మన ఆత్మలకి కాపరి అయిన యేసు వైపుకు మనము మళ్ళాము. హల్లెలూయా. కాపరి అంటే ఏంటంటే, చూడండి, కాపరి మీకు ప్రతిరోజు అవసరము. ఆమేన్. రక్షకుడు మీకు ప్రతిరోజు అవసరము ఉన్నా లేకపోయినా, స్వస్థపరిచే దేవుడు మీకు ప్రతిరోజు అవసరం ఉన్నా లేకపోయినా, కాపరి మీకు ప్రతిరోజు అవసరము. రక్షకుడు ఎప్పుడు కావాలి మీకు? రక్షకుడు మీరు నశించిపోతున్నప్పుడు మీకు రక్షకుడు కావాలి. స్వస్థపరిచేవాడు ఎప్పుడు కావాలి మీకు? అనారోగ్యంలో ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పాలి? అనారోగ్యంలో ఉన్నప్పుడే కావాలి. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటారా మీరు అందరూ? ఎప్పుడు వెళ్తారు మీరు హాస్పిటల్కి? అనారోగ్యంలో ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే అంటే హాస్పిటల్కి వెళ్ళాలని ఎవరు అనుకోరు.
ఎవరైనా అనుకుంటారు హాస్పిటల్కి వెళ్ళాలని? ఎవరు అనుకోరు, వెళ్ళకూడదనే అనుకుంటారు. అన్ని ప్రదేశాల్లో అలా కాదు హాస్పిటల్ అంటే. ఎక్కడికైనా జీవితంలో ఎక్కడికైనా వెళ్ళకూడని ప్రదేశాలు ఏమైనా అనుకుంటారంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఇంకా జైలుకి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, ఈ రెండింటికి వెళ్ళకూడదు అని చెప్పి మనుషులు అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే, మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నానండి అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అంటే మళ్ళీ రోగం రావాలా? హాస్పిటల్కి వెళ్తే పోలీస్ మళ్ళీ తిరిగి వద్దు కానీ మళ్ళీ నువ్వు రావాలని కోరుకుంటున్నానంటే మీకు ఎలా ఉంటుంది? అంటే ఇంకేదైనా నేరం చేసి మళ్ళీ రావాలా? అంటే ఏంటి, కొన్ని ప్రదేశాలకి ఏంటి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు యేసుప్రభు స్వస్థపరుస్తాడు అంటే ఆయన మీకు ఎప్పుడు స్వస్థపరుస్తాడు? అనారోగ్యం ఉన్నప్పుడు స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మీరు స్వస్థత పొందితిరి. రక్షించాడు. ఎప్పుడు రక్షించాడు? నరకము నుండి పరలోకానికి వెళ్ళటానికి మిమ్మల్ని రక్షించాడు. ప్రతిరోజు రక్షించే అవసరం కూడా ఉంది ఈ లోకంలో. కానీ యేసు ప్రభు కాపరి అనేది మాత్రము ఎలాంటిదో తెలుసా? అది మీకు యేసు ప్రభు కాపరి అనేది మాత్రం అది ప్రతిరోజు మీకు ఆయన కాపరిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు స్వస్థపరిచే వ్యక్తిగా ఉన్నా ఉండకపోయినా, ఎందుకంటే స్వస్థత అన్నిసార్లు అవసరం లేదు కాబట్టి, ప్రతిరోజు కాపరిగా మీకు ఉండాలి. ఎందుకంటే నడిపించటం అనేది ప్రతిరోజు జరగాల్సిన పని. హల్లెలూయా. నడిపించడం ఎలా జరుగుతుంది చెప్పండి? నడిపించడం ఎలా జరుగుతుంది? ఆయన ఈడ్చకపోతాడు మిమ్మల్ని ఇలా పట్టుకొని? చెప్పండి ఎలా? నడిపించడం అంటే ఏంటి? కోఆర్డినేషన్ ఉండాలా వద్దా? కోఆర్డినేషన్ అంటే ఏంటి? సహకారం అంటే, ఇప్పుడు నేను ఒకళ్ళని పట్టుకున్నాను అనుకోండి, ఒకళ్ళని పట్టుకొని నడిపించాలనుకోండి, వాళ్ళు ఇట్లా బిగేసుకొని నుంచుంటే ఇక్కడ నేను తీసుకెళ్తాను వాళ్ళని? తీసుకెళ్తాను చెప్పండి, తీసుకెళ్తానా? వాళ్ళు బిగేసుకొని గట్టిగా నిలబడ్డారు, చెయ్యమ్మంటే చెయ్యి ఇవ్వాల, తీసుకెళ్ళలేను. సరే చెయ్యి ఇచ్చారు, చెయ్యి ఇచ్చినా కానీ ఇంకా గట్టిగా బలంగా పాతుకొని నిలబడ్డారు, తీసుకెళ్తానా? తీసుకెళ్ళలేను. ఎవరిని తీసుకెళ్తాను? చెయ్యి పట్టుకుంటే నేను నడిపిస్తుంటే నాతో పాటు ముందుకు అడుగేస్తే అప్పుడు నడిపిస్తాం. కాపరి ఏం చేస్తాడు? మందని నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? మన సహకారం ఉంటేనే నడిపిస్తాడు. మన సహకారం లేకపోతే నడిపించడు. చాలామంది ఎందుకు దేవుళ్ళో నడవట్లేదు అంటే వాళ్ళ సహకారం లేదు. ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? కింద అన్నాడు, ఏమన్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. హీ మేక్స్ మీ టు లై ఇన్ ద గ్రీన్ ప్యాస్చర్స్. అంటే గ్రీన్ ప్యాస్చర్స్ అంటే పచ్చిక ఉన్న చోట్ల అంట. పచ్చిక అంటే ఎక్కడికి నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని? బాగా పచ్చగా ఉన్న ప్రదేశాలకి, అంటే మీరు బాగా తిని తృప్తి చెందే ప్రదేశాలకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. పచ్చిక కలిగిన చోట్లకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు ఈ మందని నడిపిస్తాడు. ఈ గొర్రెల్ని, తప్పిపోయిన గొర్రెని ఏంటి మరలా మందలోకి తీసుకొని వచ్చి దానిని కూడా నడిపించడానికి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎవరినైనా సరే ఆయన 100 గొర్రెలు ఉంటే 99 సరిగ్గా ఉన్న తప్పిపోయిన ఒక గొర్రె కోసమే వెళ్ళి తీసుకొస్తాడు. దావీదు గొర్రెలు ఉన్నాయి దావీదు దగ్గర. ఒక క్రూర మృగము చేంజ్ చేసింది దావీదు గొర్రెని ఎత్తుకొని పోతే దావీదు వెళ్ళి ఏం చేశాడు? 17 ఏళ్ళ బాలుడు వెళ్ళి ఏం చేశాడు? సౌలుతో చెప్తాడు, నేను సింహాన్ని చీల్చి ఎలుక బండిని కూడా చీల్చి నా గొర్రెని నేను కాపాడుకొని తెచ్చుకున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే ఒక దావీదు గొర్రెల కాపరి అలా చేస్తే, మనము తప్పిపోతే దేవుడు ఇంకెంత వెంటపడి వచ్చి మనల్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎప్పుడు ప్రాబ్లం దేవుడితో కాదు. గొర్రెకి ప్రాబ్లము కాపరితో కాదు. ఎప్పుడు గొర్రెకి ప్రాబ్లం అంటే ఇక్కడ మనుషుల్లో, మనలో మందకి ప్రాబ్లం ఎప్పుడు మందతోనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వస్తుంటే సాధారణంగా ముందు ఎవరు వెళ్ళి కలుసుకోవాలి? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తుంటే ఫస్ట్ ఎవరు కలుసుకోవాలి చెప్పండి? తన అన్న ఉన్నాడు కదా, అన్న కలుసుకోవాలి. ఎందుకు? తండ్రి మన మీద కోపంగా ఉన్నాడు అనే డౌట్ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరితో మాట్లాడతాం మనం? అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, వీళ్ళతో మాట్లాడతాం కదా. కాబట్టి అతన్ని ముందుగా కలుసుకోవాల్సింది ఎవరంటే ఆల్రెడీ తండ్రితో ఉన్న ఈ వ్యక్తే. కొన్నిసార్లు ఏమంటారు వీళ్ళు వెళ్ళి, ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే, ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తే పెద్దోడు వచ్చేయమంటాడు, నువ్వు ఈ తప్పు చేసావుగా, నీకు నాన్న చేతిలో ఉందిలే, నువ్వు అయిపోయావులే, నీకు మామూలుగా ఉండదు, నాన్న
బెల్ట్ పట్టుకొని నీకు బాగా లోపల కూర్చొని రెడీగా ఉన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే నిన్ను బెల్ట్తో మామూలుగా ఉండదు నీకు ఈరోజు అంటారా అనరు? పిల్లలు మాట్లాడుకుంటారు కదా, ఈడు కూడా అలాంటోడే, ఈ పెద్ద కుమారుడు. ఇతనేమనుకున్నాడు, నేను ఎప్పటి నుంచో నాన్న దగ్గర ఉంటున్నా, ఇప్పుడు వాడు కనుక తిరిగి వస్తే ఏమవుతుంది వాడికి మా నాన్న బెల్ట్ పట్టుకున్నాడిని ఖచ్చితంగా కొడతాడు అని చెప్పి ఈడు అనుకున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు అతనికి వ్యతిరేకం ఎవరు? తండ్రి కాదు, కాపరి కాదు, సొంత అన్నే. అంటే ఇప్పుడు తప్పిపోయే సంఘంలో కూడా తప్పిపోయిన వాళ్ళకి వ్యతిరేకం ఎవరంటే కాపరి కాదు, దేవుడు కాదు, ఎవరు కాదు. ఎవరు తెలుసా? పక్కనున్న వ్యక్తులే. ఎవరు? మన సంఘస్థులే. అంటే మన సంఘస్థులు అంటే మనల్ని చెప్పట్ల, ఈ ప్రపంచం హోల్ సార్వత్రిక సంఘం గురించి. ఎవరు? ఇప్పుడు ఏమనుకుంటారు, నేను దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నా, నేను బయటికి తప్పిపోలేదు, నేను ఇలా ఉన్నా, ఇప్పుడు వాడు తిరిగి వస్తే వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఆ శిక్షను చూసి నేను ఆనందించాల్సిందే అని చెప్పి వీళ్ళు ఏమనుకుంటారు, ఆల్రెడీ దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, దేవుడు వాళ్ళని దగ్గరికి తీసుకుంటే వీళ్ళకేంట్రా అంటే కోపం, వీళ్ళకేంట్రా అంటే బాధ. ఎందుకు? నేనేమో ఇలా ఉన్నాను, వాడేమో తప్పిపోయి వచ్చాడు, కానీ వాడిని కూడా ఏం చేస్తున్నాడు, ఈయన ప్రేమిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. లోకంలో తప్పిపోయిన మన సహోదరులు తిరిగి దేవుడి దగ్గరికి రావాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు తిరిగి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళని శిక్షించాలని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని శిక్షించడు, దేవుడు వాళ్ళని చేర్చుకోవాలి అన్న మనసుతో మనం కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ అన్నం ఉన్నట్టు మనం ఉండకూడదు. ఏ అన్నం ఉన్నట్టు మనం ఉండాలి? యేసు అనే ఒక అన్న ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఆ అన్నం ఉన్నట్టు మనం ఉండాలి. హల్లెలూయా. యేసు అన్న, హల్లెలూయా, ఆయన ఉన్నట్టు మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇక్కడ తప్పిపోయినప్పుడు తిరిగి వస్తే మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఆ వ్యక్తిని బలపరచటము, 2 ఆ వ్యక్తిని కించపరచటం. మనం దేన్ని ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తిని బలపరచడానికే మనము చూడాలి. హల్లెలూయా. తప్పిపోయిన వాడిని మందలో చేర్చేటట్టే ఉండాలి, కానీ మందలో చేరిన వాడిని బయటికి వెళ్ళగొట్టేటట్టు మనము ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి లైక్ దట్. అంటే మనం అలా ఉండకూడదు. ఎందుకు అంటే దేవుని ప్రేమను మనము చూపించాలి. హల్లెలూయా. అలా చూపించినప్పుడు ఏంటి, తప్పిపోయిన ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి తిరిగి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మనం వేరే వాళ్ళని చూసి ఈర్షపడాల్సిన అవసరము, బాధపడాల్సిన అవసరము ఇవన్నీ ఏవీ లేవు. వేరే వాళ్ళు దేవుడి కనికరాన్ని పొందుతున్నారు, వేరే వాళ్ళు దేవుని నీకున్నది అంటే మనకి ఏదైతే దేవుడి పట్ల ఉందో దాన్ని మనము దేవునితో ఉన్న సంబంధాన్ని మనం ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. దేవుడితో మనకు కలిగి ఉన్న సంబంధాన్ని మనము ఆస్వాదించాలి. అంటే తండ్రికి నాకు సంబంధం అది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు, అది చెప్పడానికి అవకాశం లేదు. హల్లెలూయా. వేరే వాళ్ళు తండ్రితో బాగా క్లోజ్గా ఉండొచ్చు, కానీ అది నీకు ఈర్ష్యను పుట్టించకూడదు. నీ తండ్రితో నువ్వు క్లోజ్గా ఉండు, నీ తండ్రితో నువ్వు సంతోషంగా ఉండు. హల్లెలూయా. చాలామంది చెబుతారు వాళ్ళ తండ్రితో ఎంత క్లోజ్గా ఉన్నారు, చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు బాగోదు కదా. ఎట్లుంటుంది? ఇప్పుడు నేను మా ఫాదర్కి బాగా క్లోజు, నేను మా తండ్రితో రోజుకి 3 గంటలు మాట్లాడతాను అని నేను బయటకు వచ్చి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అది? బాగోదు కదా. అంటే మీ తండ్రితో నువ్వు మాట్లాడతావు, అయితే మాకేంటి? మీ తండ్రికి నీకున్న సంబంధాన్ని కూడా గంటల్లో కొలిచి చెబుతావా? నువ్వు గంటల్లో కొలిచి చెబుతావా? చెప్పలేము. కానీ కొంతమంది ఏంటంటే కొలుస్తారు. ఎలా కొలుస్తారు? నేను ఈరోజు గంట ప్రార్థన చేశా అంటే దేవుడితో ఎంతసేపు మాట్లాడా? గంట మాట్లాడా, నా డ్యూటీ అయిపోయింది. అంటే అది ఒక డ్యూటీ అన్నమాట. అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం ఒక డ్యూటీ. నేను రోజుకు గంట ప్రార్థన చేస్తా, రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తా అంటే నీ తండ్రితో మాట్లాడే సమయాన్ని కూడా నువ్వు జనానికి చెబుతున్నావు. నువ్వు 2 గంటలు మాట్లాడతా, 3 గంటలు మాట్లాడతా, నువ్వు ఎంతసేపు మాట్లాడితే ఏంటి? నీ తండ్రికి నీకు పర్సనల్ టైం అది. అంటే 2 గంటలు మాట్లాడతావంటే 2 గంటలకు 1 నిమిషం పెరిగింది అనుకో, ఇంక మాట్లాడవా? ఇంకా ఆపేస్తావా? ఇప్పుడు 2 గంటలు ప్రార్థన చేశారు, అప్పుడే ఇంపార్టెంట్ ప్రార్థన ఒకటి గుర్తొచ్చింది మీరు చేయాల్సింది. లేదు 2 గంటలు అయిపోయింది, రేపు వస్తా ఈ ప్రార్థన చేయటానికి అని ఆపేస్తారు అక్కడితో? ఆపరు కదా. అది సహవాసం. అది అసలు నన్ను అడిగితే ప్రార్థన అనే దానికి ఒక కౌంట్ అనేది లేదు. అసలు నా దృష్టిలో ప్రార్థన అంటే ఏంటో చెప్పమంటారు మీకు? ప్రార్థన అంటే అది లెక్కించేది కాదు నా దృష్టిలో. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు నేను లెక్క పెట్టలేను ప్రార్థన. ఎందుకు? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ప్రసంగం చెబుతున్నాను, ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటాను, కాసేపు ప్రార్థన చేస్తాను, ఇప్పుడు పైకి వెళ్తాను, కాసేపు ప్రార్థన చేస్తాను, నడుచుకుంటూ అటు వెళ్తాను, కొద్దిసేపు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు రాత్రి అయ్యేసరికి పొద్దున్న 10 నిమిషాలు ప్రార్థన చేశా ప్లస్,
మధ్యాహ్నం పావు గంట ప్రార్థన చేసి ఆ ప్లస్, ఆ తర్వాత అరగంట, ఇట్లా ప్లస్లు వేసుకొని మొత్తం కూడి చివరికి 2 గంటలు అయింది. ఇట్లా వేసుకోగలమా మనము? వేసుకోలేం కదా. అంటే ఏంటి, ప్రార్థన అనేది ఒక జీవితం. అది రోజు ప్రతి గంట గంటకి జరిగిపోతూనే ఉంటుంది. దాన్ని కౌంట్ చేస్తున్నారు అంటే దాన్ని మరి ఏమంటారు నాకు తెలియదు. దాన్ని కౌంట్ చేయలేం మనం. నేనైతే కౌంట్ చేయలేను. ఎందుకంటే నేను ప్రతి సమయంలో ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే నేను వెంటనే దేవుడితో మాట్లాడతా. దాన్ని ప్రార్థన అంటారో అనరో నాకు తెలియదు. మరి నాకైతే అది ప్రార్థనే. హల్లెలూయా. నాకు ఏదైనా అనిపిస్తే, నాకు ఏదైనా శ్రమలాగా బాధలాగా అనిపిస్తే నేను వెంటనే దేవుడితో మాట్లాడతా. ఆ మాట్లాడిన 2 నిమిషాలను కూడా తీసుకొచ్చి ఇందులో కలపటం నాకు వల్ల పడదు. కాబట్టి ఏంటంటే దేవుడితో గడిపే సమయాన్ని, మనం దేవుడితో ఉన్న సంబంధాన్ని మనము కలపలేము. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీ మీ ఫ్రెండ్తో కాఫీ షాప్లో కూర్చున్నారు, లేకపోతే టీ తాగుతూ కూర్చున్నారు. మీరేం చేస్తారు? కాఫీ తాగడానికి కూర్చున్నారు. ఇదో సమయం అయింది, గంట సేపు మాట్లాడుకుందాం అని చెప్పి సమయం ఇచ్చి గంట అయిపోగానే లేచి వచ్చేస్తారా? లేదు. కాఫీ చిన్నగా తాగుతూ ఆ మాటలను ఆస్వాదిస్తూ ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకుంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం గంట సేపు ప్రార్థన చేయాలని చెప్పి టైం పెడతారు. ఈ టైం పెట్టడం వల్ల ఏమవుతుంది చెప్పనా? 5 నిమిషాలకు ఒకసారి టయాన్ని చూస్తారు ప్రార్థన చేసేటప్పుడు. అంటే ప్రార్థన కాన్సన్ట్రేషన్ అంతా ప్రార్థన మీద ఉండదు, కానీ చేసే టైం మీద ఉంటుంది. మీరు చేసే ప్రార్థన అరగంట అయినా 10 నిమిషాలైనా టైం చూడకుండా మీరు ప్రార్థన అనేది చేయాలి. ఇంకో విషయం ఏంటో తెలుసా? మీకు ప్రార్థన చేసేటప్పుడే టైం నిదానంగా గడిచిద్ది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సినిమా చూస్తూ కూర్చున్నారనుకో, టైం తెలియదు మీకు. అదే ప్రార్థన చేయటానికి కూర్చుంటే మీకు 1 గంటే ఒక రోజులా గడిచిద్ది. మీకు అసలు గడవదు. మీకు ఒక 2 నిమిషాలు చేయగానే 10 నిమిషాలు చేశానేమోనని కళ్ళు తెరుస్తారు. దాని వైపు చూడగానే అక్కడ 2 నిమిషాలు అయ్యి ఉంటుంది. అరే ఇంకా 58 నిమిషాలు చేయాలరా నేనని చెప్పి అదో భారంగా, కష్టంగా ఇంకెట్లా చేస్తూనే ఉంటారు. అందుకేంటంటే టయాలు చూట్టాలు, ఈ కొలవటాలు, ఇవన్నీ ఒక మత సంబంధమైన ఒక ఆచారాలు లాంటివి. వీటిని అస్సలు మనము పెట్టుకోకూడదు. అలాగని ప్రార్థన చేయకూడదని కాదు నేను చెప్పేది. ప్రార్థన అనేది జీవితంలో భాగం అవ్వాలి. ప్రార్థన అనేది రోజులో భాగం కాకూడదు. హల్లెలూయా. రోజులో భాగం అయితే ఎలా ఉంటుంది? రోజుకు గంట, రోజుకు 2 గంటలు. జీవితంలో భాగం అయితే ఎలా ఉంటుంది? మీరు అనుకున్న ప్రతిసారి దేవుడితో మాట్లాడతారు. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీరు చూస్తే, ఈ మాట చెప్పి మరలా వద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదామా? యేసు ప్రభు ప్రార్థన ఎలా ఉంటుందో అంటే, యేసు ప్రభు కొండల్లోకి వెళ్ళిపోయి తెల్లారే లేచి ప్రార్థన చేసిన సమయాలు ఉన్నాయి. మనము అలా ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన అంటే అది మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి 11వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యోహాను తినకయు త్రాగు ఇదిగో వీడు తిండిపోతూ సుంకరులను పాపులను స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టే తీర్పు పొందిన. పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన. చూడండి, ఆయన ఒక దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు యేసయ్య. అద్భుతం చేస్తే వాళ్ళంట యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని నమ్మలేదు. నమ్మకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గద్దింపసాగి, నెక్స్ట్ చదవండి, గద్దింపసాగిను. అయ్యో కొరోజిన, అయ్యో బెత్సైదా, చూడండి వీళ్ళని గద్దిస్తాడు. గద్దించిన వెంటనే 25వ వచనం చూడండి. ఆ సమయమున అంటే ఎప్పుడు? వాళ్ళని గద్దించిన సమయమున, ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం యేసు చెప్పినదేమనగా చూడండి, తండ్రి ఆకాశముకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. అంటే ఏంటి? వాళ్ళని గద్దించాడు. గద్దించిన వెంటనే ఏం చేశాడు? ఈయన తండ్రి వైపు తిరిగాడంట. తండ్రి వైపు తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన జీవితం అంటే ఏంటో తెలుసా మీకు? యేసు ప్రభువు వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోయి తెల్లారి వెళ్ళిపోయి చేశాడు కదా ప్రార్థన. అది ప్రార్థనే, అది చాలా ప్రాముఖ్యం. కానీ ప్రార్థన జీవితం అక్కడితో అయిపోవాలి. ప్రార్థన అంటే ఏంటి?
ప్రతి మూమెంట్లో మీరు చేసేది. ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్తే మీకు తిరస్కారం వచ్చిందనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలి? తిరస్కారం వస్తే వాళ్ళని తిట్టి రాకూడదు అక్కడి నుంచి. వెంటనే తండ్రి వైపు తిరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరు ఎక్కడికైనా సువార్త చెప్పడానికి వెళ్ళారు, సువార్త చెప్పడానికి వెళ్తే రాళ్ళు పట్టుకొని వచ్చారు, మీరేం చేయాలి? వెంటనే మీరు ఇంకెక్కడైనా రాళ్ళు ఉన్నాయని ఎత్తుక్కోకూడదు. మీరు వాళ్ళని కొట్టడానికి మీరు వెంటనే తండ్రి వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో తండ్రి వైపు తిరగాలి, యేసు ప్రభు తిరిగినట్టు. అది ప్రార్థనా జీవితం. ఈ గంట చేస్తాము, 2 గంటలు చేస్తాము, ఇది ప్రార్థనా జీవితం కాదు, ఇది ప్రార్థన గడియలు అంతే. ప్రార్థనా జీవితం అంటే ఏంటో తెలుసా మీకు? ప్రతి సమయంలో చేసేది ప్రార్థనా జీవితం. అంటే జీవితంలో ప్రార్థన భాగమైతే అది ప్రార్థనా జీవితము. అదే రోజులో 1 గంట భాగం అయితే అది ప్రార్థనా జీవితం కాదు. హల్లెలూయా. మీరు అన్నిటినీ రాసుకోవాల్సిన అవసరంలా. నా ప్రార్థనా గడియలో నేను ఇది చెబుతాను దేవుడికి, నా ప్రార్థనా సమయంలో నేను ఇది చెబుతాను, ఇప్పుడు ఎదురైంది, అట్లా అవసరంలా. ప్రతి సమయంలో మీరు ఏం చేయొచ్చు? దేవుడికి అప్పటికప్పుడే చెప్పొచ్చు. హల్లెలూయా. ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక మాట చెబుతారు. ఏంటి? తెల్లవారుజామున 3ంటికి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుడి దూతలంట ఆకాశం నుంచి దిగొచ్చి ఆ ప్రార్థన ఇలా చేత్తో పట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి దేవుడికి ఎప్పుడంట? తెల్లవారుజామున 3ంటికి. బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో లేదు. మరి నీ పట్టుకున్న బైబిల్లో లేదు. ఒకవేళ వాళ్ళు రాసిన సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఉందేమో. మనం దగ్గర ఉన్న బైబిల్లో అది లేదు. ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, దేవుడి కృపాసనం దగ్గరికి మనం ఎప్పుడు చేరి ఉన్నాము. ఎప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. నువ్వు ఉదయం 9ంటికి చేసే ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో, రాత్రి 12ంటికి చేసే ప్రార్థన కూడా అంతే బలంగా ఉంటుంది. హల్లెలూయా. రాత్రి 12 అయితే దెయ్యాలు తిరుగుతాయి. మనం చేసే ప్రార్థన దెయ్యాలు బలంగా వెనక్కి నెడతాయి ఆకాశంలో నుంచి. అదేం లేదు. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏమైంది? మధ్యలో సమాధానం రాకుండా ఆగిపోయింది. ఇలాంటివేం లేవు ఇప్పుడు. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థనకి ఇంకో ప్రార్థన మళ్ళీ ఏంటి? మీరు చేసిన ప్రార్థన మధ్యాకాశంలో ఆగిపోయింది, అది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రార్థనలు ఏం లేవు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసేది ఒకే ప్రార్థన. ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం? మనం యేసు నామంలో చేస్తున్నాము. యేసు నామంలో ప్రార్థన చేస్తే గడియలతో సంబంధం లేదు. హల్లెలూయా. ఇది బలమైన గడియ. పగల 3 గంటలు బలమైన గడియ, అర్ధరాత్రి 12 గంటలు బలహీన గడియ. ఈ గడియల్లో దురాత్మలు ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి దురాత్మలు తిరిగే గడియల్లో ప్రార్థన చేస్తే అది దేవుడి దగ్గరికి చేరదు. మీకు 12ంటికి ఎంత సమస్య వచ్చినా 3ంటి దాకా ఆగండి. ఎందుకంటే అప్పుడు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇలాంటివేం లేవు దేవుడి దగ్గర. హల్లెలూయా. దేవుడి దగ్గర మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. 24 గంటలు ప్రార్థన చేసిన 24 గంటలు దేవుడు వింటాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడితో ఉన్న సహవాసం మనకు కలిగి ఉండాలి. మనము చూపించుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళు ఏదో సహవాసం కలిగి ఉన్నారని చెప్పి మనం అసూయపడటానికి అవకాశం అనేది లేదు అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే యెహోవా నాకు కాపరి, నాకేం కలగదు? లేమి కలగదు. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? దేవుడు మన కాపరి అయితే పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయుచున్నాడు. ఎవరైనా ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని తీసుకొని చెత్త చెదార్థం ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు కదా. ఎక్కడికి తీసుకెళ్తాడు? మంచి పచ్చికున్న దగ్గరికి. ఎంత గ్రీనరీ ఉంటుంది తెలుసా మీకు? అది ఎంత పచ్చగా ఉంటుంది తెలుసా ఆ ప్రదేశము, ఆ గొర్రెల్ని నడిపించే ప్రదేశము. అవి అక్కడ కూర్చొని ఏం చేస్తారంట? పచ్చిక గల చోట్ల ఆయన మమ్మల్ని పరుండ చేయుచున్నాడు. పరుండ చేయటం అంటే ఏంటి? పరుండ చేయటం అంటే ఏంటి? పడుకోబెట్టడం. హల్లెలూయా. పడుకోబెట్టడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సేద అంటే విశ్రాంతి. విశ్రాంతి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఏముంటుంది? విశ్రాంతే. హల్లెలూయా. అవి పడుకొని ప్రశాంతంగా ఒక్కొక్క దాన్ని ఏమంటారు? ఆ మోపు ఉంటుంది కదా, గడ్డి మోపు, లేకపోతే ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ పచ్చికని ఆస్వాదిస్తూ తింటాయి. హల్లెలూయా. తొందరగా తినవు, ఫాస్ట్గా నవ్వలేవు గొర్రెలు. హల్లెలూయా. ఇప్పుడు మేతేస్తారు. ఏటికి? బర్రెలకి మేతేస్తారు. అవి ఎలా తింటాయి? నోరు ఇంత పెద్దగా చేసి అటు ఇటు దవడ మొత్తం తిప్పి తింటాయి కదా, బాగా తింటాయి కదా. నేను మేత వేసా. ఎందుకంటే బర్రెలకి మేము గుడ్లవల్లేరని ఉంటుంది గుడివాడ దగ్గర, అక్కడ బర్రెలు ఉండేవి. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు రోజు సాయంత్రం పెద్ద గడ్డి కోసుకొని, గడ్డి మోపుల్ని కోసుకొని, ఆ మోపుల్ని కట్టి భుజం మీద పెట్టుకొని ఒక ఆటో ఎక్కించుకొని
ఆ ఆటోని 11 కిలోమీటర్ల అవతల గుడ్లవల్లేరు అనే ఊరు, అక్కడికి వెళ్ళి అక్కడ బర్రెలకి వేసేవాళ్ళం. అవి తినేవి అక్కడ. అవి తినేటప్పుడు చూసేవాళ్ళం. చాలా అసహ్యంగా ఉంటుంది అవి తినటం చూస్తే. అట్లా తింటాయి అవి. కానీ గొర్రెలు ఎలాగా ఇప్పుడు చూడండి, అవి ప్రశాంతంగా పరుండి తింటాయి. అంటే కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ తింటాయి. గొర్రెల కాపరి తొందర పెట్టడు వాటిని. హల్లెలూయా. తొందరగా తిను, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నాకు పని ఉందని చెప్పి గొర్రెల కాపరి అండు. హల్లెలూయా. అంటే ఏంటి? ప్రశాంతతని గొర్రెల కాపరి ఆ మందకి ఇస్తాడు. ఎట్లా? ఇప్పుడు చూడండి, పరుండ చేసి ఏం చేస్తాడంట? శాంతికరమైన జలముల యొద్దకు నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన జలములు. హల్లెలూయా. స్టిల్ వాటర్స్. ఏంటంట? శాంతి. ఏంటంట ఆ శాంతి? చూడండి, ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలోకి మీరు వెళ్తే మీ మనసు ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఉదయాన్నే లేచి ఎక్కడైనా ఒక ప్రదేశానికి, బాగా చెట్లు ఉన్న ప్రదేశానికి 6-6:30 ఆ సమయంలో మీరు ఒకసారి అలా వెళ్ళిరండి. రోజంతా మీకు ఎలా ఉంటుంది తెలుసా? మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ప్రశాంతకరమైన ప్రదేశాలకి పరుండ చేసి ప్రశాంతతనిచ్చి ఆయన మీకు ఇస్తాడు. ఆయన ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరు ఇస్తారు విశ్రాంతిని? దేవుడు ఇస్తాడు. ఇప్పుడు లోకంలో ఎవరైనా హైర్ చేసుకుంటున్నారనుకోండి, పనిలోకి తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? నా దగ్గరికి వస్తే నేను మీకు పని ఇస్తాను, కానీ నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన వాళ్ళని ఎవరైనా చూసారా మీరు? ఎవరినైనా చూసారా? నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తా అని చెప్పిన వాళ్ళని ఎవరైనా చూసారా? నా దగ్గరికి వస్తే నేను మీకు పని ఇస్తా అని చెప్పిన వాళ్ళనే మీరు చూసుంటారు. విశ్రాంతిని ఇస్తా అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ దేవుడి దగ్గర ఏముంది? విశ్రాంతి ఉంది. హల్లెలూయా. దేవుడు పనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో విశ్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనం 24 గంటలు పని చేయడానికి మనల్ని సృజించాల. హల్లెలూయా. మనం విశ్రాంతి తీసుకోవడానికి కూడా దేవుడు మనల్ని సృజించాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి తిరిగిన శిష్యులకు కూడా ఏముంది? విశ్రాంతి ఉంది. కొన్ని సమయాల్లో ఆయన ఏం చెబుతాడు? మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. యేసుప్రభు వాళ్ళు నిద్రపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ యేసుప్రభు ప్రార్థన చేయమని చెప్తే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ నిద్రపోతారు. శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటాడు. ఒక గడి అయినా ప్రార్థన చేయండి అంటాడు. అంటే అక్కడే చెప్పాడు ఒక గడి అయినా అని. దాన్ని కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఒక లా కింద మార్చారు. అంటే ఇప్పుడు ఎక్కడ చెప్పాడు గడియ అని? అక్కడే ఆ పర్టికులర్ టైంలోనే. ఇంకెక్కడని చెప్పాడా ఒక గడి అయినా ప్రార్థన చేయండి మీరని? చెప్పలా. ఆ రోజు ఆ సమయానికి గడి అని చెప్పాడు. అసలు ప్రార్థన అంటే ఏంటంటే అది మనం ఎప్పుడు చేసే పని. అది పౌలు గారు అంటారు, నిరంతరము నేను మిమ్మల్ని నా ప్రార్థనలు యందు జ్ఞాపకం చేసుకున్నాను. నిరంతరము ప్రార్థనలు అంటే ఎప్పుడు చేసేది ప్రార్థన అనేది ఒక చూడండి, ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రార్థనా వీరుడు మనలో ఉన్నాడు. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ప్రార్థన చేస్తాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప ప్రార్థనా వీరుడు ఆయన. మనమేమి దానికి ట్రైనింగ్ పొందాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయనే ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ప్రార్థన చేయమని చెబుతాడు. కానీ వాళ్ళు శోధనలోకి అంటే ఏంటి? కొన్ని శోధనలు మనం ప్రవేశించకూడదు ఉంటాయి. కానీ అది దేవుడి చిత్తం కాదు మనం శోధనలోకి వెళ్ళటం అన్నిసార్లు. కానీ మనమే ప్రవేశిస్తాం అందులోకి. కాబట్టి ఏంటి? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆయన నడిపించే ప్రదేశాలన్నీ ఎలా ఉంటాయంటే శాంతిగా ఉంటాయి. చూడండి, అసమాధానంగా అశాంతిగా ఎప్పుడు ఆ వాతావరణమే అర్థమైపోతుంది మనకు. కొన్నిసార్లు వాతావరణం ఎలా ఉంటుందంటే కొన్ని ప్రదేశాల్లోకి అడుగు పెట్టినప్పుడు కొంచెము అలజడిగా ఉంటుంది. అలాంటి వాతావరణానికి కారకుడు దేవుడు కాదు. గాడ్ ఈజ్ నాట్ బిహైండ్ దట్. దేవుడు ఆ వాతావరణం వెనక, ఆ అట్మాస్ఫియర్ వెనక దేవుడు లేడు. దేవుడు ఉన్నదేంటి? దేవుడు సమాధానమునకు కర్త. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే తెలుగులో చెప్పాలంటే దేవుడు తికమకకి కారకుడు కాదు. కన్ఫ్యూజన్. దేవుడు దేనికి కర్త? సమాధానానికి కర్త. హల్లెలూయా. ఆ సమాధానము ప్రజల ముఖంలోనే మీకు తెలిసిపోతుంది. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో చూడండి. ఇప్పుడు కొన్నిసార్లు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది అడుగుతారు, మీరు క్రైస్తవులా అని అడుగుతారు. వాళ్ళకి ఎలా తెలుసు?
ఎలా తెలుసు? వాళ్ళ ముఖంలోనే మనకి అర్థమైపోతుంది. నేను కూడా ప్రయాణం చేసేటప్పుడు కొంతమందిని చూస్తే, వాళ్ళని చూస్తే క్రైస్తవులు అని నాకు అర్థమైపోతుంది వెంటనే. అంటే ఎట్లాగ అర్థమవుతుంది? వాళ్ళేమన్నా ఇక్కడ సిలువ వేసుకున్నారా వాళ్ళు? లేకపోతే మెడలో సిలువ చైన్ ఏమన్నా వేసుకున్నారా? ఉండవు వాళ్ళ దగ్గర. చేతిలో బైబిల్ కూడా ఉండదు. కానీ వాళ్ళ ముఖం చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు అని నాకే కాదు అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే వివేచిస్తారు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? వాళ్ళ ముఖంలో ఏదో ఒక ప్రశాంతత, ఏమి గందరగోళము లేనితనము, ఇవన్నీ మనకి వాళ్ళ ముఖంలో కనబడుతూ ఉంటాయి. కానీ కొంతమంది ముఖాల్లో తికమక, ఆందోళన, ఎప్పుడేమవుతుందో తెలియదన్న భయము, ఆందోళన ఇవన్నీ కనబడతాయి. కాబట్టి ఏంటంటే దేవుడు దానికి ఆయన కర్త కాదు. వాళ్ళు ఉండే ప్రదేశాలు కూడా అలానే మారుతాయి. మళ్ళీ ఎవరైతే ఎప్పుడు ఆందోళనలో ఉంటారో వాళ్ళు నలుగురిని కలిస్తే వాళ్ళని కూడా ఆందోళనలో ముంచుతారు. ఎవడైతే సమాధానంతో ఉంటాడో వాడు నలుగురిని కలిస్తే వాళ్ళని సమాధానంలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హీ రెస్టోర్స్ మై సౌల్ అంటాడు. సౌల్ అంటే ఏంటంటే లైఫ్, అంటే ప్రాణాన్ని వెనక్కి తీసుకొస్తాడు. హల్లెలూయా. గాయములను కడతాడు. మనం కోల్పోయేటటువంటి ప్రాణాన్ని మరలా వెనక్కి తీసుకొని వస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకేంటి? గాఢాంధకారపు లోయలో తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. పైన ఏమన్నాడు? ఆయన ఏ మార్గాల్లో నడిపిస్తాడంటే మనల్ని? కాపరి, నీతి మార్గంలో. కానీ గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడా? నడిపించడు. నేను సంచరించినను. నేను అంటే మనం వెళ్తాం. చూడండి, చాలాసార్లు శోధన వస్తే ఈ శోధన దేవుడు తెచ్చాడు అనుకుంటారు. కానీ అన్ని శోధనలు దేవుడు తెచ్చినవి కాదు. మనంతట మనము శోధనలోకి వెళ్తాము. హల్లెలూయా. దేవుడు తీసుకురాలేదు అది. కొన్నిసార్లు అనారోగ్యం వస్తే ఈ అనారోగ్యం దేవుడు అనారోగ్యానికి కర్త కాదు, అపవాది దానికి కర్త. యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. దొంగ ఎందుకు వస్తాడో మీకు? దొంగతనము, హత్య, నాశనం చేయటానికి వస్తాడు. కానీ మరి దేనికి రాడు. వాడు ఎందుకు వచ్చేది? దొంగ ఎందుకు వస్తాడు? చెప్పండి. దొంగతనం చేయడానికే వస్తాడు. మరి ఇంక దేనికి వస్తాడు? ఇంకా మరి దేనికి రాడు? నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడంట ఆయన? గొర్రెలకు జీవాన్ని కలిగించడానికి. అది కూడా ఎలాంటి జీవము? సమృద్ధి అయిన జీవము. దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగతనం చేయటానికి. వాడు ఎక్కడో దొంగతనం చేసింది మీ ఇంట్లో పెట్టడానికి రాడు. మీ ఇంట్లో మీది దోచుకోవటానికి మీ దగ్గరికి వస్తాడు. కానీ దేవుడు ఎందుకు వస్తాడు? జీవాన్ని ఇవ్వటానికి, అది కూడా సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వటానికి ఆయన వస్తాడు. కాబట్టి ఆయన నడిపించే మార్గం ఏ మార్గము? నీతి మార్గం. మనం నడిచే మార్గం ఏంటి? అప్పుడప్పుడు గాఢాంధకారపు లోయ. నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే దేవుడు నేను రాత్రి ఒక మాట నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాట మీకు చెప్తాను. ఏంటంటే అది ఆదికాండము 15వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెబుతాడు అబ్రహాముతో. ఏం చెబుతాడంటే, మీరు అబ్రహాముకు ఒక నిబంధన చేస్తాడు. కొన్ని జంతువుల్ని తీసుకొనిరా, వాటిని బాగించు, వాటిని ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే నిబంధన చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఏన్షియంట్ ఇస్రాయేల్లో. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత దేవుడు ఒక మాట చెబుతాడు. 15వ అధ్యాయం చదువుతారా? 15 చదవండి ఒకసారి. పోయేదవు, పాతి పెట్టబడదువు. 14 చదువుతారా? 14లో ఉంటుందన్నమాట. ఎవరు? ఇశ్రాయేలీలు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అంటే ఏంటి? వారంటే ఇక్కడ ఐగుప్తీలు. ఓకే, ఐగుప్తీలు ఏం చేస్తారంట? 400 ఏళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు. ఎవరిని శ్రమ పెడతారు చెప్పండి? ఇశ్రాయేలీని శ్రమ పెడతారు. ఆ జనమునకు నేనే తీర్పు. ఎవరికి? ఐగుప్తుకి తీర్పు తీరుస్తాడు దేవుడు. తీర్పు తీర్చి తర్వాత వారు
మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట చెబుతాను చూడండి. వీళ్ళు ఎలా వెళ్ళారు? ఐగుప్తులోకి ఎలా వెళ్ళారు వీళ్ళు? ఒక్క పూట భోజనం చేస్తే చాలు. ఎందుకు? వీళ్ళు 70 మంది వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ఏంటప్పుడు? అంతటా కరువు, ఐగుప్తులో మాత్రమే ధాన్యం ఉంది. ఆ ధాన్యాగారానికి వీళ్ళందరూ వెళ్ళింది దేనికంటే ఆకలి తీర్చుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు కీర్తన 105:37 చదవండి. 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్రిల్లు వాడు ఒక్కడైనను లేకపోయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఎట్లా తీసుకొచ్చాడంట బయటికి. ఇందాక ఏమన్నాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో ప్రవచనం ఏంటి? గొప్ప ఆస్తితో. ఇంగ్లీష్లో దే విల్ కమ్ అవుట్ విత్ గ్రేట్ పొసెషన్స్. ఇక్కడేమన్నాడు? ఎట్లొచ్చారని చెబుతున్నాడు. అక్కడ ఎలా వస్తారో చెప్పాడు ప్రవచనం. ఇప్పుడు కీర్తనాకారుడు ఎలా వచ్చారో చెబుతున్నాడు. ఎలా వచ్చారు? దేవుడు చెప్పినట్టే. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు చూడండి, వాళ్ళు శ్రమలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు చెప్పండి? బానిసత్వంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? కొదువ, ఆకలి, ఒక్కరోజు అన్నం తింటే చాలు, ఇంకదే చాలు. ధాన్యాగారము, కరువు, ఇవేమీ లేని పరిస్థితి. అన్నం తింటే చాలు అన్నట్టు బానిసత్వంలోకి వెళ్ళారు. కానీ బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం వెండి బంగారాలు, యావదాస్తి, గొప్ప సమూహంతో బయటకు వచ్చారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే నాకు, నువ్వు శ్రమలోకి వెళ్ళిన రీతిగానే అందులో నుంచి బయటికి రావు. నువ్వు శ్రమలోకి కొదువుతో వెళ్తే శ్రమలో నుంచి బయటికి గొప్ప ధన సమృద్ధితో నువ్వు వస్తావు. శ్రమలో నుంచి బయటికి ఐశ్వర్యంతో వస్తావు. శ్రమలో నుంచి బయటికి వెండి బంగారాలతో నీవు వస్తావు. హల్లెలూయా. అంటే ఏంటి? శ్రమలోకి వెళ్తే మీరు భయపడద్దు. గాఢాంధకారపు లోయలోకి వెళ్తే మీరు భయపడద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, గాఢాంధకారపు లోయకు ఎలా వెళ్ళారు అనుకోండి, బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తారు. హల్లెలూయా. అంటే మీరు వెళ్ళేటప్పుడు 70 మందికి కూడా అన్నం లేని పరిస్థితిలోకి, బానిసత్వంలోకి వెళ్తే కొన్ని లక్షల మందికి కూడా బంగారంతో బయటకు వచ్చారంట. హల్లెలూయా. కొన్ని లక్షల మంది వెండితో బయటకు వచ్చారంట. కాబట్టి మీ జీవితంలో శ్రమలు ఉంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యు వోంట్ కమ్ అవుట్ యాజ్ ఇన్ ద వే యాజ్ యు వెంట్ ఇన్. అంటే మీరు వెళ్ళినట్లుగానే ఆ శ్రమ నుంచి మీరు బయటకు రారు. మీరు వెళ్ళిన దానికంటే గొప్పవారే బయటకు వస్తారు. చూడండి ఎలాగా. చాలా మందికి శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మెచ్యూరిటీ వస్తుంది. అప్పటిదాకా ఎట్లా పడితే అట్లా ఉంటారు. కానీ శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత బాధ్యతగా వ్యవహరించడం మొదలు పెడతారు. అవునా కాదా? నిజమే కదా. శ్రమల్లోకి వెళ్తే చాలా బాధ్యత వస్తుంది మనుషులకి. శ్రమల్లోకి వెళ్తే నలిగిపోతారు. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకొని గొప్ప ఆస్తితో, గొప్ప ఆశీర్వాదాలతో బయటికి మీరందరూ వస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలులకు అదే జరిగింది. వెళ్ళేటప్పుడు ఆకలితో వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పుడు గొప్ప ఆశతో వచ్చారు. ఇంకేమన్నాడు? అది మాత్రమే కాదు. నాకు రెండోది ఇంకా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ 105వ కీర్తన 37వ వచనం రెండో భాగంలో ఏమన్నాడు? వారి గోత్రములలో నిస్సత్తువతో త్రొట్రిల్లువాడు ఒక్కడైనను లేకపోయెను. అంటే ఏంటి? నాకు ఈ మాట చాలా ఇష్టం. అంటే ఏంటి? కొన్ని వాక్యం చదివితే ఇట్ రియలీ ఎగ్జైట్స్ అస్. అంటే మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, చాలా చాలా ఆనందం ఇస్తుంది ఇలాంటి వాక్యం. ఏంటి? ఎంతమంది ఉన్నారు చెప్పండి వాళ్ళ గోత్రాలన్నీ? 12 గోత్రాలు. 12 గోత్రాలు ఎంతమంది ఉన్నారు మొత్తం అప్పుడు బయటకు వచ్చేసరికి? అప్రాక్సిమేట్గా చాలా లక్షల మంది ఉన్నారు కదా. లక్షలే. ఇన్ని లక్షల మంది బయటకు వచ్చారు కదా. ఇన్ని లక్షల్లో వారిలో నిస్సత్తువ అంటే ఏంటి? నిస్సత్తువ అంటే ఏంటి? కాళ్ళల్లో బలం లేకపోవుట, లేకపోతే శరీరంలో బలం లేకపోవుట. నిస్సత్తువతో త్రొట్రిల్లువారు. త్రొట్రిల్లడం అంటే ఏంటి? కింద పడిపోవటం. కింద పడిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆశ్చర్యంగా లేదా ఇది? కొన్ని లక్షల మంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక 40 మంది అనుకుందాం ఉదాహరణ. 40 మందిలో ఎంతమందికి నిస్సత్తు ఉంది? ఎంతమంది తరచుగా పడిపోతున్నారు అంటే కొద్దిమంది అన్న చెబుతారా?
అవునయ్యా జరుగుతుంది నాకు. లేకపోతే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులుగా చిలకలూరుపేటలో ఉన్న క్రైస్తవులు తీసుకుందాం. ఓకే, వాళ్ళు ఉన్నంత కూడా ఉండం మనం. చిలకలూరుపేటలో ఉన్న క్రైస్తవులు, వీళ్ళల్లో నిస్సత్వం ఎంతమందికి ఉంది, తొట్టిల్లు పోయే వాళ్ళు ఎంతమంది అంటే ఇంకా చాలామంది లెక్క బయటికి తేలిద్ది. అదే ఆంధ్రాలో క్రైస్తవులు తీసుకుంటే మీలో నిస్సత్వం ఎంతమందికి ఉందంటే ఇంకా లెక్క బయటికి వచ్చింది. అంటే పెరిగే కొద్దీ రోగాలు ఉన్న వాళ్ళు పెరుగుతారు. ఎంతమందికి షుగర్ ఉంది, నాకుంది. ఎంతమందికి బీపీ ఉంది, నాకుంది. కానీ ఇన్ని లక్షల మంది ఉన్నా వాళ్ళు అప్పటికి ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసా? ఐగుప్తులో వాళ్ళు ఉద్యానవనాల్లో కూర్చోాల, ఐగుప్తులో వాళ్ళు రాజభవనాల్లో ఆహారం తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నారు ఐగుప్తులో? ఇటుక పట్టీలు మోసే దగ్గర, వెట్టి పనులు చేసే దగ్గర. వెట్టి పనులు చేసే వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? వెట్టి పనులు చేసేవాళ్ళు బాగా చాలామంది చేసి 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 ఒక రకమైన పని చేస్తే అది శరీరానికి మంచిది. ఏది? ఒక రకమైన పని చేస్తే శరీరానికి మంచిది. కానీ వెట్టి చాకరీ చేసేవాడి శరీరం ఏమైపోతుంది చెప్పండి? క్షీణించిపోయిద్ది. వీళ్ళు వెట్టి చాకరీ చేశారు, అప్పటిదాకా మోయలేని భారాన్ని మోశారు, చాలా స్ట్రెస్కు గురయ్యారు, చాలా అణుచుకోలేనటువంటి బాధకి, అణుచుకోలేనటువంటి శ్రమలకు లోనయ్యారు. ఇన్ని జరిగినా దేవుడు అంటాడు, వారిలో నిస్సత్తుతో త్రుటిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను. హల్లెలూయా. ఈ మాట ఎన్నిసార్లు ధ్యానించినా సరే ఇట్ వోంట్ గెట్ ఎనఫ్. అంటే అది ఇంకా చాలదు అది ఆ మాట ఇక. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు అంతకు ముందు రోజు రాత్రి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బయలుదేరే ముందు రోజు రాత్రి నిర్గమాకాండము 12వ అధ్యాయంలో వాట్ దే హ్యావ్ ఈటెన్ అంటే వాళ్ళు ఏం తిన్నారు? ఒక దేవుడు పెట్టిన ఒక నియమం ఏంటి? పస్కా బలి పశువు. ఏంటి? ఆ గొర్రెను తీసుకొని దేవుడు చెబుతాడు దాని అంత్రములను కూడా మీరు తినండి. అంత్రములు తినటం అంటే ఏంటి? లోపటి భాగాలు. లోపటి భాగములు అంటే లోపటి భాగాలు బాగుంటాయి కదా, లోపటి భాగాలు బాగుంటాయి కదా. లోపల లివరు, కోడిని తింటారు. కోడి లోపల లివర్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది కదా. గొర్రెలో కూడా ఏంటంటే అంత్రాలు తినండి. అంత్రములు, దాని తల, దాని కాళ్ళు, దాని భాగాలన్నింటినీ మీరు తినండి. నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఎవరైతే దాన్ని తిన్నారో అందరూ తిన్నారు, పిల్లలు కూడా తిన్నారు. హల్లెలూయా. పిల్లలు కూడా తిన్నారా లేదా? ఇప్పుడంటే మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళు తింటారు, కానీ అప్పుడు అందరూ, అది ఒక సూచిక, అందరూ తిన్నారు. ఆ తినటం వల్ల ఏమైందంటే దేవుని ప్రెజెన్స్ వాళ్ళలోకి వచ్చి, వాళ్ళ శక్తి వచ్చి నిస్సత్తుతో తొట్టిలో వాడు ఒక్కడ కూడా లేడు. అన్ని లక్షల మంది నడుస్తున్నారే కానీ వాళ్ళలో ముసలోళ్ళు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ముసలోళ్ళు ఉంటారు. అప్పటిదాకా నిస్సత్తుతో ఉన్నాడు, అది తిన్న తర్వాత రోజు పొద్దున్నే లేచి పరిగెడుతున్నాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక బలం ఉంది, బలం వచ్చింది. బలం అనేది వాళ్ళకేమైంది? వచ్చేసింది ఇక. హల్లెలూయా. దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చేటప్పుడు 2 చేశాడు. ఒకటి ధన ప్రకారం ఆశీర్వదించాడు, 2 ఆరోగ్య ప్రకారము కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నిస్సత్తుతో త్రొట్టిల్లటం అనేదే లేదు. ఆమేన్. ఈ మాట మనకి కూడా జరుగును గాక. ఆమేన్. మన కుటుంబాలలో, మన సంఘములో నిస్సత్తుతో త్రొట్టిల్లు వాడు ఒక్కడైనా ఉండకుండును గాక. ఆమేన్. హల్లెలూయా. అనారోగ్యము మనకి ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు మనకి పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిస్సత్తుతో త్రొట్టిల్లటము అనేది అది వారికి లేదు, మనకు కూడా ఉండదు. వాళ్ళు ఏం తిన్నారు? కేవలము ముంగుర్తునే. ఇప్పుడు మనం ఏం తింటున్నాము? వీఆర్ ఈటింగ్ ద రియల్ సబ్స్టాన్స్. రియల్ సబ్స్టాన్స్ అంటే నిజమైన పదార్థాన్ని మనము తీసుకుంటున్నాం. ఏంటి నిజమైన పదార్థము? గొర్రె ఏంటి? సూచిక. యేసు ప్రభువుకి ముందు సూచిక, అంతే. కానీ ఇప్పుడు యేసు ప్రభు శరీరము, ఇట్స్ రియల్ సబ్స్టాన్స్ దట్ వీఆర్ పార్టేకింగ్ నౌ. మనం తీసుకుంటున్న నిజమైన శరీరం అది. హల్లెలూయా. తీసుకుంటప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏం చెప్పాడు? అంతరాలు తినమని చెప్పాడు దేవుడు. అంతరాలు దేనికి? అంతరాలు దేనికి? అప్పటిదాకా వెట్టి చాకరీ చేసి ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు అంతరాల్లో ఎవరికి ఏది బాగలేదో అది సరైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దాని గుండె తీసుకొని తిన్నారు అనుకోండి, గుండె బాగోలేనుడు గుండె బాగైపోద్ది అక్కడ. కాళ్ళు తిన్నారు అనుకోండి, అంతరాలు, అక్కడ ఎవరికైతే కాళ్ళు సరిగ్గా లేవో ఇశ్రాయేలీల్లో వాడి కాళ్ళు సరైపోతాయి. తల తిన్నారు అనుకోండి, తల ఎవరికైతే సరిగ్గా లేదో సరిపోతుంది. హల్లెలూయా. మీరు కూడా తీసుకుంటప్పుడు చెప్పండి, మీకు ఏదైనా బాగలేదా? మీ గుండె బాగలేదా? యేసయ్య
ఇది నీ శరీరము. నీ శరీరం అంటే శరీరంలో అన్ని భాగాలు ఉంటాయో ఉండవా? శరీరం అంటే ఏంటి? అంటే ఏంటి? ఇదేదో ఒక సైకిక్ కాదు ఇది. సైకిక్ అంటే ఏంటి? శరీరాన్ని పీక్కు తింటాయి కదా, ఏంటి? రాబందులు. అట్లా కాదు మనం తినే దేవుడి శరీరాన్ని. యేసుప్రభు నా శరీరం తినండి అంటే రాబందుల్లాగా పీక్కు తినండి అని కాదు, అంటే సైకోల్లాగా తినండి అని కాదు. ఇది అది దేనికి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. ఎవరికైనా తల సమస్య ఉంటే ఆయన శరీరంలో తల కూడా భాగమే కదా, చెప్పి తీసుకోండి. గుండె సమస్య ఉంటే యేసయ్యా నీ గుండెలో నేను పాలు పంచుకుంటున్నాను, తీసుకోండి. హల్లెలూయా. నీ కాళ్ళల్లో నేను పాలు పంచుకుంటున్నాను, నీ శరీరంలో నేను పాలు పంచుకుంటున్నాను అని తీసుకోండి. హల్లెలూయా. అప్పుడేమవుతుంది? మీకు కూడా నిస్సత్తుతో తొట్టిల్లవాడు ఒక్కడైనను లేకపోవును అంటుంది అని దేవుడు మీ గురించి సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడంటే చూడండి, పాత రోజుల్లో ఆ పద్ధతి వేరు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని చాలామంది చాలా తప్పుగా వ్యాఖ్యానించారు. చాలా తప్పుగా వ్యాఖ్యానించారు. కానీ దాని వ్యాఖ్యానం అంతా దాని వేరే. హల్లెలూయా. ఏమవుతుంది అక్కడ? వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంట? ధనికులు ముందుగానే తినేసేవాళ్ళు. ఇక్కడ ఏంటి? ప్రభురాత్రి భోజనము అన్నాడు. అది భోజనం అంటే ఏంటి? ప్రభురాత్రి అల్పాహారము కాదు. అల్పాహారం అంటే ఏంటి? భోజనం అంటే ఏంటి? తేడా చెప్పండి. అల్పాహారం అంటే ఇప్పుడు మనం తింటున్నాం కదా. ఇప్పుడు మీరు రొట్టె ఎంత తీసుకుంటారు? ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్క రొట్టె ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. ఎంత ఇస్తున్నారు మీకు? ఇంత. ఆయన రక్తము, ద్రాక్షరసము, యేసు శ్రాద్ధుస్యమైన ఆయన రక్తము ఇంత. అంటే అది అల్పాహారం. కానీ అక్కడ చేసింది అది కాదు. పౌలు గారు ఉన్నప్పుడు ఇంత రొట్టె ముక్క, ఇన్ని ద్రాక్షరసం, అది కాదు అక్కడ చేసింది. అక్కడ ఏం చేశారు వాళ్ళు? ప్రభురాత్రి భోజనం. భోజనం అంటే ఏంటి? ఇంకా కడుపు నిండేదాకా తింటూనే ఉంటారు. ఇక్కడ అట్లా పెట్టలేరు కాబట్టి, అన్ని రొట్టెలు తేలేరు కాబట్టి ప్రతివారం ఏం చేస్తున్నారు? కొద్దిగా ఇస్తున్నారు. కానీ అది కూడా ఏంటి? యేసును జ్ఞాపకం చేసుకొని తీసుకోవటం. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? వచ్చి ధనికులు ముందు వచ్చి మొత్తం తినేసేవాళ్ళంట. వెనకొచ్చిన పేదవాళ్ళకి ఏమి ఉండేది కాదు. అందుకే మీరు ఏం చేస్తున్నారు? పేదవారిని మీరు అవమానపరుస్తున్నారా అంటాడు. చదువుతారా మాట? హల్లెలూయా. ఈరోజు కొద్దిగా ఇది ఎక్కువ ప్రసంగము, ఒక 2 గంటలు ఉంటుంది. వింటారా? సరదాగా చెబుతున్నా, ఏమనుకోమాకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతారా? మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలిగొను, చూడండి, ఒకడు మత్తురగును. ఇప్పుడు ఏమవుతుందంటే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇది ప్రభురాత్రి భోజనాన్ని గురించిన ఉపదేశము. చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి? కొంతమంది ఏం చేస్తున్నారంట? ముందొచ్చి భోజనం చేసేస్తున్నారు. భోజనం చేసేస్తుంటే తర్వాత వచ్చిన వాళ్ళకి ఏముండట్లా, మిగలట్లా. ఇప్పటిలాగా అందరికీ ఒకేసారి సర్వింగ్ లేదు. అప్పుడు అందరూ ఒకేసారి లైన్లో రావాలి, తీసుకోవాలి, ఇది లేదు. అక్కడ పెట్టుంచేవాళ్ళు వాక్యానికన్నా ముందే తీసుకొని వాక్యం వినేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చేసి తీసుకొని తినేస్తున్నారు. తినేసిన తర్వాత వెనక వచ్చినోడికి ఏమో ఏం ఉండట్లా. ఇప్పుడు ఏమవుతుందంట? 2 జరుగుతున్నాయంటే దీనివల్ల. ఇందువలన ఒకడు ఆకలిగా ఉంటాడు, మరి ఒకడు మత్తురవుతాడు. ఇప్పుడు చూడండి, ప్రసంగానికి ముందు తిన్నారనుకోండి, తర్వాత వచ్చినోడికి ఏముంది? ఏమీ లేదు. వాడికి ఏమవుతాడు? వాడు ఆకలిగా ఉంటాడు. ప్రసంగానికి ముందు తిన్నారు కాబట్టి వీళ్ళు ఏమవుతారు? ప్రసంగం చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా నిద్రపోతారు. తల గోడకు పెట్టుకొని నిద్రపోతారు. అంటే ఏంటి? తినలేనోడికేమో ఆకలి, కడుపు నిండినోడికేమో నిద్ర. మనం ఇంకా ధన్యులం కదా. మనం తినకపోయినా మనం నిద్రపోతున్నాం. మనకి తినకపోయినా కానీ మనకి బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. అందుకే అప్పుడప్పుడు చెబుతుంటారు, ఏంటి? దేవుడి దగ్గరికి వస్తే ముందు క్యూర్ అయ్యే రోగం ఏంటంటే నిద్రలేమంట. వాస్తవమా కాదా?
దేవుడి దగ్గరికి వస్తే మీ రోగాలు స్వస్థపరుస్తాడు, రోగాలు స్వస్థపరుస్తాడు అని చెబుతాం. అసలు దేవుడి దగ్గరికి వస్తే ముందు స్వస్థపడే రోగం నిద్రలేమి. అసలు జీవితంలో నిద్రపోనోడు కూడా తెచ్చి కూర్చోబెట్టండి ఇక్కడ, 5 నిమిషాల్లో నిద్రపోతాడు ప్రసంగం చెబుతుంటే. ఈ ప్రపంచంలో ఏ జోలపాట కూడా అలాగాన్ని ఆ వ్యక్తుల్ని నిద్రపోచదు. అందుకని ఏమవుతుంది, ఒకడైతే ఆకలి కొంటున్నాడంట, ఇంకోటి ఏమవుతున్నాడు, నిద్రపోతున్నాడు, మత్తుడైపోయి తోలుతున్నాడు, వెనక్కి ముందుకి తోలుతున్నాడు. అలాగే ఒక వ్యక్తి ఏమయ్యాడు, 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 20 అధ్యాయాలు ఏమయ్యాడు, ఆదివారం వాళ్ళు రొట్టె విరుచులు కూడి ఉండగా పౌలు గారు వచ్చి ప్రసంగిస్తున్నప్పుడు పైనుంచి, ఆ వ్యక్తి పేరేంటి, ఐతూకు, పైనుంచి తూలి కింద పడి చచ్చిపోయాడంట. అంటే నిద్రపోయే వాళ్ళు చచ్చిపోతారని చెప్పట్లేదు. అక్కడ ఏమైంది, నిద్రపోయి తూలి కింద పడి చనిపోయాడు. ఈయన పాటికి ప్రసంగం చెబుతున్నాడు. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఇది ఎక్కడి శబ్దం రా బాబు అని చూస్తే ఈలోపు ఈయనకి సమాచారం చెప్పారు పౌలు గారికి. ఏంటి సమాచారం, ఒకడు చచ్చిపోయాడని చెప్పాడు. ఇదేంటి ప్రసంగం చెబుతుంటే ఎందుకు చచ్చిపోయాడు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకు చచ్చిపోయాడంటే వాడు ప్రసంగం చెబుతున్నప్పుడు పైనుండి నిద్రపోయాడు. ఆ నిద్రపోయేదేదో కింద నిద్రపోవచ్చు కదా, కరెక్ట్గా ప్లేస్ చూసుకొని ఇక్కడ నిద్రపోతే చచ్చిపోతాను అన్నట్టు నిద్రపోయాడు. అక్కడి నుంచి పడి చచ్చిపోయాడు. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీద పడుకొని తిరిగి లేపి, ఇంకా అందరు అనుకున్నారు, ఏమనుకుంటారు, వీడు చచ్చిపోయాడు, అంత గందరగోళమైంది, లేపేశాడు, ఇంకా అయిపోయిందేమో అనుకుంటారు. మళ్ళీ వెళ్ళి ప్రసంగం మొదలుపెట్టాడు. మళ్ళీ వెళ్ళి ప్రసంగం మరుసటి రోజు కూడా చెబుతున్నాడంట. అక్కడ ఉంటుంది మీకు చదివితే, ఏమని ఉంటుంది అక్కడ మీకు, మరుసటి రోజు ఉదయం వరకు ప్రసంగం చెబుతున్నాడు. కొన్నిసార్లు గందరగోళం అయితే ఇక్కడ అయిపోయింది లేని ఇంకెళ్ళిపోవచ్చు అని సరదాగా ఉంటారు చాలామంది. అంత గందరగోళం అయిపోయింది, ఇటు చచ్చిపోయాడు, తిరిగి లేపాడు, ఇంకా ఆమె ఏం చెప్పి పంపిస్తారు. అట్లా ఉండదు పౌలు గారు. ఆయన ఏంటి, అయిపోయింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు అందరూ. ఈలోపు మళ్ళీ పులిపిటి ఎక్కి ఇంకా ప్రసంగాన్ని కంటిన్యూ చేసి తర్వాత రోజు పొద్దుందా చెప్పాడంట. అప్పుడేం చేస్తారు వాళ్ళు, వచ్చే వారం తర్వాత రోజు పొద్దున్నే ప్రసంగం అయిపోయి గంట ముందు వస్తారు వాళ్ళు, ఎందుకంటే గంటలో అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, చర్చి ఇప్పుడు 11ంటికి మొదలు పెట్టామనుకోండి, 12ంటికి వస్తారు, 12:30కి వస్తారు. అదే 2ంటికి అయిపోయింది అనుకోండి చర్చి, వచ్చేవారం ఎప్పుడు వస్తారు, 1 గంటకు వస్తారు. అదే వచ్చేవారం 3ంటికి అయిపోయింది అనుకోండి, వచ్చేవారం 2ంటికి వస్తారు, 2ంటికి. అదే వచ్చేవారం 4ంటికి అయిపోతే ఆ వారం 3ంటికి వస్తారు. అంటే ఏంటి, చర్చి ఎన్నింటికి అయిపోద్దో దానికన్నా గంట ముందు వెళ్ళి కూర్చుందాం, అంతే కదా. అట్లాగే ఉన్నారు ప్రజలు. అట్లాగే అక్కడ ఆయన అయితే అంతసేపు ప్రసంగం చెప్పినా ఏం మాట్లాడకుండా వాళ్ళు అంతే కూర్చొని విన్నారంట. హల్లెలూయా. ఇక్కడ అంతసేపు ప్రసంగం చెప్పట్లేదు కదా, చెబుతున్నారు. ఎవరన్నా 8-9 గంటలు ప్రసంగం చెబుతా మీరు విన్నారు ఎప్పుడన్నా, విన్నారా? ఎవరు వినలేము. మేము విన్నాం. ఎప్పుడు, విజయవాడలో ఒక వ్యక్తి చెప్పాడు, 4 గంటల ప్రసంగం. 4 గంటల ప్రసంగం. ఎవరికైనా వల్లబడుతుందా 4 గంటలు వినటం? వల్లబడదు. గంట దాటంగానే మనిషి ఇంకా వినలేడు ప్రసంగం. గంట దాటంగానే ఏమవుతుంది, మనిషికి ఇంకా తీసుకుంటే క్యాపబిలిటీ పోతుంది. పరిశుద్ధాత్ముడు కూడా ప్రజలు వినేదాన్ని బట్టి నడిపిస్తారు. అక్కడ వాళ్ళు విన్నారు కాబట్టి పౌలు గారిని నడిపించారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇందువలన ఒకడు ఆకలిగా ఉంటాడు, ఒకడికి మత్తుడవుతున్నాడు. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? అంటే తినటానికి మీకు ఇల్లు లేవా? ఇక్కడికే వచ్చి తినాలా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఎందుకు చెయ్యాలి అనేది చెబుతున్నాడు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. చూడండి, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చాం. ఎందుకు చెయ్యాలి అంటే, హుటాహుటిని వచ్చి వెంటనే నోట్లో వేసుకొని తిని పక్కన కూర్చోవడానికి కాదు ఇది. ఎందుకు చేయాలి ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. ఈ శరీరం వల్ల ఏం జరిగింది జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రక్తం వల్ల ఏం జరిగింది జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా చూసా, అన్ని ప్రదేశాల్లో ఎక్కువగా చేసే విషయం ఏంటంటే, యేసు ప్రభు శరీరము ఆయన రక్తము అనగానే వెంటనే ఏడవటం మొదలు పెడతారు. ఎందుకు ఏడుస్తారు? గత వారం నుంచి ఈ వారం వరకు మాట ద్వారానే కానీ, క్రియ ద్వారానే కానీ,
చూపు ద్వారానే కానీ, వినికిడి ద్వారానే కానీ, ఇంకెన్నుంటే అన్ని ద్వారాలు కానీ, వీటన్నిటి ద్వారా పాపం చేస్తే ఈ పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ పాపాలని కడుగయ్యా అని అడిగి వెంటనే తింటారు. ఇక్కడ ఇందులో యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇందులో యేసును జ్ఞాపకం చేసుకోవటం ఉందా? లేదు. ఇందులో ఏముంది? అంటే పాపము సరి చేసుకోవటం తప్పు అనట్లా, దానికి కూడా ఒక సమయము ఉంది. పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది మరలా చేయకుండా మనం ప్రయాసపడాలి. కానీ దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ దట్. ఇది పాపాన్ని జ్ఞాపకం చేసుకునే సమయము కాదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? మనసు బాగలేదని చెప్పి తీసుకోవటం మానేస్తారు. దేవుడు అది ఇచ్చింది దేనికి? మీ మనసు బాగుంటే తీసుకోండి, మనసు బాగోలేకపోతే ఆ వారం పక్కన ఉండండి అని కాదు. నేను ఇంతకుముందు బాప్తీసం తీసుకున్న స్టార్టింగ్లో చాలాసార్లు ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకునేవాడిని కాదు కొన్ని ఆదివారాలు. అప్పుడు నేను 10th చదివి ఇంటర్ చదివే రోజుల్లో కొన్నిసార్లు వద్దనుకుండేవాడిని. కొన్నిసార్లు క్లాసులు అని చెప్పి వెళ్ళిపోయేవాడిని. నేను ఉండను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అది తీసుకుంటే ఏమవుతుంది? మీకు రోగగ్రస్తులు అవుతారు, బలహీనలు అవుతారు, ఇంకా ఎక్కువ చేస్తే ముందే చచ్చిపోతారు. ఇప్పుడు అది తింటం దేనికి? రోగం తెచ్చుకోవటం దేనికి? అంతే కదా. ఇప్పుడు బాగానే ఉన్న నేను తిని రోగం తెచ్చుకోవటం దేనికి? ఏమైనా అర్థం ఉంది అందులో? బాగానే ఉన్న నేను తిని బలహీనం అవటం దేనికి? బాగానే ఉన్న నేను తిని సమయానికన్నా ముందు చచ్చిపోవటం దేనికి? ఇప్పుడు బాగానే ఉన్నా కదా. అట్లాగే చాలామంది కూడా ఏం చేస్తారు తెలుసా? సర్వింగ్ అని ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నాకు వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎందుకు? నాకు మనసు బాలా, లేకపోతే నేను పాపంలో ఉన్నా, నేను తీసుకోను. కానీ అక్కడ ఉద్దేశం అది కాదు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడి. ఎందుకు చేయాలంటే మనం దాన్ని యేసయ్యను జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా. చూడండి, శరీరం తీసుకునేటప్పుడు యేసును జ్ఞాపకం చేసుకోవాలి, రక్తము తీసుకునేటప్పుడు కూడా. చూడండి, ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ రొట్టెను తీసుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము అంటే, ఇప్పుడు చూడండి, రెండు విషయాలు. శరీరాన్ని ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడు? మీ పాప క్షమాపణ కొరకైన అనే పదం వాళ్ళ, మీ కొరకైంది. కానీ రక్తాన్ని ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడు? ఇది కొత్త నిబంధనకి సూచనమైన రక్తం. ఆయన రక్తం దేనికి చిందించబడింది? మన పాప క్షమాపణ నిమిత్తం. అంటే రెండిటికి డిఫరెంట్ పర్పస్ ఉంది, వివిధ ఉద్దేశాలు ఉన్నాయి. శరీరం తీసుకునేది మన కొరకు, రక్తం తీసుకునేది మన పాపాలు క్షమించబడినాయని జ్ఞాపకం చేసుకోవడానికి. అర్థమైందా? హల్లెలూయా. అంటే ఏంటి? ఆ శరీరము నా కొరకు అంటే ఏంటి? నీ ఆత్మ కొరక. నీ ఆత్మకు ఆయన శరీరంతో పని ఏంటి? శరీరం, ఆయన శరీరం నీ శరీరం కొరకే. హల్లెలూయా. ఏంటి? ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి, అతడు నిశ్చయముగా మన రోగములు భరించను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, ఆయన శరీరములో పాత్రలోని త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట, చిన్న మాట, ఇక్కడ సింపుల్గా అర్థమైపోతుంది ఇది అయోగ్యము అంటే ఏంటో మనకి. ఇప్పుడు పైన చెప్పిన దాని ప్రకారం అయోగ్యం అంటే ఏంటి? ఎవడైతే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోకుండా తీసుకుంటాడో వాడు అయోగ్యంగా తీసుకున్నట్టు. మనలో తప్పు ఉంది అంటే అయోగ్యముగా అనడు, అయోగ్యుడవై అంటాడు. అంటే అయోగ్యుడిగా తీసుకోవద్దు అంటే దానిలో అర్థం ఏంటి? అయోగ్యముగా తీసుకోవద్దు అంటే దానిలో అర్థం ఏంటి? అయోగ్యుడిగా అంటే నీలో తప్పు ఉందని, అయోగ్యముగా అంటే నువ్వు చేసే పనిలో తప్పు ఉందని. ఏంటి ఆ పని? జ్ఞాపకం చేసుకొని తీసుకోవాల్సింది పోయి చేసుకోకుండా తీసుకుంటున్నావు కాబట్టి ఆ క్రమంలో తప్పు ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ వర్దినెస్ ఆర్ అన్వర్దినెస్. మీ అయోగ్యతల గురించి కాదు, మీరు తీసుకునే పద్ధతిలో ఉన్న అయోగ్యతల గురించి. హల్లెలూయా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు రిమెంబర్ అవర్ సిన్స్ బట్ టు రిమెంబర్ జీసస్. ఇంకేమంటాడంటే ఆ మాట చెప్పి, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఎందువలనంట? శరీరం అని వివేచించకుండా తీసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. అంటే ఏంటి? శరీరము, ఇది యేసు ప్రభు శరీరం అని వివేచించకుండా వెంటనే నోట్లో వేసుకున్నారనుకో, ఏమవుతారు మీరు? రోగగ్రస్తులు. ఫస్ట్ ఏంటి క్రమంలో?
అనేకులు బలహీనులు, రోగులు చచ్చిపోతున్నారు. చూడండి, చచ్చిపోవటానికి ముందు ఏమొస్తుంది? రోగం వస్తుంది. రోగానికి ముందు ఏమొస్తుంది? బలహీనత. మూడు ఒక ప్రాసెస్ కదా. ఏంటి మూడు ఒక ప్రాసెస్? ఫస్ట్ కొంచెం బలహీనంగా అనిపించింది మనకి. ఏంట్రా బలహీనంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే ఇది రోగం అని చెబుతాడు. అయ్యో రోగం వచ్చిందా అనుకున్న తర్వాత ఆ రోగము మరణానికి దారితీసిద్ది. అంతే కదా. అంటే దేనివల్ల జరుగుతుంది ఇదంతా? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోకుండా, అయోగ్యంగా ఇది యేసు ప్రభు శరీరం అని వివేచించకుండా, ఆ శరీరం వల్ల ఏం కలిగిందో తెలియకుండా తీసుకుంటే, ఇప్పుడు దానివల్ల ఏం కలిగిందో తెలుసుకొని తీసుకుంటే దీనికి వ్యతిరేకంగా జరగాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు? అయోగ్యంగా తీసుకుంటే బలహీనత, అయోగ్యంగా తీసుకుంటే రోగం, అయోగ్యంగా తీసుకుంటే ముందుగా నిద్రిస్తారు. ఇప్పుడు యోగ్యంగా తీసుకుంటే వీటికి ఆపోజిట్ జరగాలా జరగకూడదా? ఖచ్చితంగా జరగాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు? అయోగ్యంగా తీసుకున్న వాళ్ళకి బలహీనత ప్లేస్లో బలము, రోగం ప్లేస్లో ఏముంది? స్వస్థత, లేకపోతే ఆరోగ్యము. ఇంకా ముందుగా నిద్రిస్తున్నారు ప్లేస్లో దీర్ఘాయువు. హల్లెలూయా. అంటే అయోగ్యంగా తీసుకునే వాడికి బలహీనత, రోగము, ఇంకా చచ్చిపోతే యోగ్యంగా తీసుకునేవాడికి బలము, ఆరోగ్యము, దీర్ఘాయువు వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న మాట, ఇది ఆచారంగా చేసేది కాదు, ఇది యేసును జ్ఞాపకం చేసుకొని తీసుకునేది. అందులో ఎంత శక్తి ఉందో మనకి వీఆర్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్. అంటే ఇంకా మనం అందులో ఎంత శక్తి ఉందో మనకి ఇంకా తెలియదు. కొంతమంది భక్తులు ఉన్నారు, స్మిత్ విగిల్స్వర్త్. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ స్మిత్ విగిల్స్వర్త్ అంటే ఎవరో తెలుసా మీకు? ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు. ఆయన ఒక గొప్ప ఆత్మవరాలు కలిగి పరిచర్య చేసిన వ్యక్తి. అతనికి ఏమీ తెలియదు. అతను కేవలం ఒక ఈ సెంట్రింగ్ పని అలాంటి పని చేసుకున్న వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి ఈ 19-20 శతాబ్దాలలో ఒక గొప్ప ఉజ్జీవానికి కారకుడయ్యాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తికి నిరంతరము అన్య భాషల్లో మాట్లాడేవాడు. ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను అరగంట కన్నా ఎక్కువ ప్రార్థన చేయను, కానీ ఏ అరగంట ప్రార్థనలో లేకుండా గడపను అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? అర్థమైందా? అరగంట కన్నా ఎక్కువ ప్రార్థన చేయను, కానీ ఏ అరగంట ప్రార్థన లేకుండా గడపను. అంటే ప్రతి అరగంటలో కనీసం 10 నిమిషాలు, పావు గంటన ప్రార్థన చేస్తాడంట ఆయన. హల్లెలూయా. అతనికి ఇందాక చెప్పాం కదా, ప్రార్థన జీవితము, ప్రార్థన గడియ కాదు. హల్లెలూయా. అతను చనిపోవటం కూడా చాలా ఆరోగ్యంగా చనిపోయాడు. హల్లెలూయా. అతను ప్రతిరోజు దేవుని యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకునేవాడు. హల్లెలూయా. అట్లాగే చాలామంది ఇంకా భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని గురించి తెలిసిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇది అయోగ్యంగా తీసుకోవటానికి ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకోకపోవటమే. ఏమంటాడు? 23వ కీర్తనలో చదివి మనం ప్రార్థన చేద్దాం. 23వ కీర్తనలో నెక్స్ట్ చదవండి. ఎన్ని వచనాలు చదివారు? ఎన్ని చరణాలు చదివారు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. ఇప్పుడు చూడండి, శత్రువుల ఎదుట ఏంటంటే ఇదే భోజనము. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది ప్రభురాత్రి భోజనము. ఇది నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏంటి శత్రువుల ఎదుట సిద్ధపరచడం? ఏంటి? రోగము నీ శత్రువు, ఓకే, బలహీనత నీ శత్రువు, మరణము నీ శత్రువు. ఈ శత్రువుల ఎదుట నీకు బల్లేసి కూర్చోబెట్టాడు దేవుడు. బల్లేసి కూర్చోరా, ఇదిగో కుర్చీ వేసాడు, బల్లేసాడు, భోజనం తీసుకొచ్చి నీ ముందు పెట్టాడు, నువ్వు తిను అంటున్నాడు. నీ ఎదురు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు భోజనం పెడుతున్నాడు. నీ ఎదురేమో శత్రువులు, దేవుడు చేస్తున్న పని భోజనం పెట్టడం. హల్లెలూయా. ఏంటి ఆ భోజనము? నువ్వు కూర్చొని తింటూ ఉండగా శత్రువులు ఒక్కొక్కళ్ళు నశించిపోతారు. హల్లెలూయా. నువ్వు కూర్చొని ఆయన వాక్యాన్ని తింటూ ఉండగా, యాజ్ యు ఆర్ ఫీడింగ్ ఆన్ హిస్ వర్డ్, ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనిమీస్. అంటే దేవుడే శత్రువుల పని ఆయన చూసుకుంటాడు. నీ పని ఏంటంటే కూర్చొని వాక్యాన్ని తింటము, ఆయన శరీరాన్ని తింటము. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరాన్ని తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటారు ఆయన శరీరాన్ని? ఎంతమంది